దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుడి పాటలిందాం కూర్చోపు. దేవుడు ఇశ్రాయేలు పేదలకే చెబుతున్నాడు, సంవత్సరమునకు 3 సార్లు నాకు పండుగ ఆశ్రయింపవలేను. సంవత్సరమునకు 3 సార్లు పండుగ ఆశ్రయించాలంట. పులియని రొట్టెల పండుగ ఆశ్రయింపవలేను. నేను నీకు ఆజ్ఞాపించు అపువు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి కనుక ఆ నెలలోనే నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలు తినవలెను. నా సన్నిధిని ఎవ్వరును వటి చేతులతో కనబడకూడదు. వటి చేతులతో కనబడకూడదంట దేవుడి సన్నిధిని. మనం దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు ఏదన్నా ఇచ్చుకెళ్ళి కనపడాలన్నమాట. దేవుడి దగ్గరికి వెళ్తున్నామంటే మనం మామూలుగా వెళ్ళిపోతాం. అదే చుట్టాల ఇంటికి వెళ్తున్నాం అనుకో, ఏమి ఇచ్చుకెళ్ళకుండా వెళ్తామా? నేను ఇచ్చుకెళ్ళకుండా వెళ్ళాం కదా. అట్లాగే దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదన్నా ఇచ్చుకెళ్ళాలి. మనం ఒట్టి చేతితో వెళ్ళకూడదు అన్నమాట. ఒట్టి చేతితో కనపడకూడదు. నీవు పొలములో నీ వ్యవసాయము తొలి పంట ఒక కోత పండుగను పొలములో నుండి నీ వ్యవసాయం పొలములను నీవు కూర్చుకొనిన తర్వాత సంవత్సరాంతం మందు ఫలసంగ్రహపు పండుగను ఆచరింపవలెను. ఫలసంగ్రహపు అంటే పంట పండింది కదా, ఆ నిమిత్తంగా మళ్ళీ పండుగ ఆచరించాలి. సంవత్సరమునకు 3 మార్లు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడాలి. సంవత్సరానికి 3 సార్లు పురుషులందరూ యెహోవా సన్నిధిని కనబడాలి. నా సన్నిధి కనబడాలి అంటున్నాడు దేవుడు. నా బలులు రక్తమును పులిసిన ద్రవంతో కలపకూడదు. బలులు రక్తము పులిసిన దాంతో కలపకూడదు అంటున్నాడు దేవుడు. కలపకూడదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కలపకూడదు. నీ భూ ఫలములో మొదటి దాన్ని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. యెహోవా మందిరానికి తేవాలి. భూఫలం, భూమి పంట పండింది కదా, పంట భూఫలంలో దేవుడికి ఎత్తుకెళ్ళాలన్నమాట. శ్రేష్టమైనవి ఎత్తుకెళ్ళాలి. బైబిల్లో ఉన్నారు ఇద్దరు. ఒక ఆయన వ్యవసాయం చేసే ఆయన, ఒక ఆయనేమో గొర్రెలు కాసే ఆయన. వాళ్ళు ఈ వ్యవసాయం చేసే ఆయన దేవుడికి కానికి ఎత్తుకెళ్ళాలి అని పెద్ద బస్తా అయితే ఎత్తున్నాడంట. ఎత్తుంటే ఎత్తుంటే అంతెందుకు దేవుడికంటే దేవుడికన్నా ఎక్కువేట్రా, దేవుడికంటే ఎక్కువ, దేవుడికి పట్టుకెళ్ళాలి అని చెప్పేసి పట్టుకెళ్ళాడంట. పట్టుకెళ్ళాడో అందరు చూడాలని. పెద్ద బస్తా అయితే అందరు చూస్తారు కదా, అమ్ము దేవుడికి ఎంత ఇచ్చేస్తున్నాడు చూడు అని అనుకుంటారు కదా. తాలు తప్పలో వెనకపోత వడ్లు ఉంటాయి కదా, అవి పట్టుకెళ్ళాడంట. అయితే ఆ తమ్ముడు ఏం చేశాడు, శ్రేష్టమైన గొర్రెల్లో కొనుక్కు తీసుకుని దేవుని మందిరానికి ఎత్తుకెళ్ళాడంట. శ్రేష్టమైన ఎత్తుకెళ్ళాడంట. ఎత్తుకెళ్ళాడు కాబట్టి ఈ తమ్ముడు బలి అంగీకరించాడు దేవుడు. అన్న బలి అంగీకరించడం. అంగీకరించబోయేప్పటికి ఈ తమ్ముడు ఉంటే నాకు పేరు రాదు, తమ్ముడు చంపేయాలని ఆలోచించుకున్నాడు మాట. అతను చూడు ఆ మనసు ఏంటో. స్తోత్రం, దేవుడికి స్తోత్రం. అట్లాంటి మనసు మనలో ఉండకూడదు. అసూయ మనసు ఉండకూడదు. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను స్థిరపరిచిన చోటకి నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుతున్నాను. ఒక దూతను మనకు ముందుగా పంపుతాడంట దేవుడు. నీవు వెళ్ళే మార్గంలో నీకు ముందుగా ఒక దూతని నీకు ముందుగా పంపుతున్నా అంటున్నాడు దేవుడు. పంపాలంటే మనం ఇవన్నీ చెయ్యాలి. దేవుడు చెప్పిన ఇవన్నీ చేయాలి.
చేతే పంపుతాడు. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు, ఆయన కోపం రేపొద్దు. ఆయన సన్నిధిలో భయభక్తులుగా ఉండాలి మనం. ఇప్పుడు మందిరానికి వెళ్తున్నారు, మందిరానికి వెళ్ళి ఏం చేస్తున్నారు? పాస్టర్ గారు వాకింగ్ చెబుతుంటే వీళ్ళ పనులు ఇల్లు ఉంటున్నారు. ఏం పనిలో? సెల్ల అటు తిప్పుతాం, ఇటు తిప్పుతాం, ఐశాతం వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటున్నారు అన్నమాట. అట్ట ఉండి నువ్వు దీవుని పొందగలుగుతావా? పొందలేవు. దేవుడి సన్నిధిలో వస్తే నీ మనసంతా దేవుడి మీద నిగ్రహం ఉండాలి. దేవుణ్ణి ఆరాధించాలి, నిన్ను కనపరచాలి, ఆయన మహిమపరచాలి అని నీలో ఇది ఉండాలి, ఉద్రేకం ఉండాలి. ఆయన గణపరచాలి నేను అని ఉండాలి. ఆయన ప్రార్థన చేసుకోవాలి. అంతేకాని నీ పని నువ్వు చేసుకుంటే చెల్ల తిప్పుతాం. చెల్ల తిప్పితే సాతాన్ని నిన్ను తిప్పుద్దంట. చెల్ల తిప్పామనుకో సైతాన్ని నిన్ను తిప్పుద్దంట. అట్లాగే సైతాను అది ఒకటేనే మోకాలు అనుభవం ఉండాలి మనకి. సైతాన్ వచ్చి ఏం చూద్దా? మోకాలు చూద్దంట. నీ మోకాలు నల్లగుంటే నీ మొఖం తెల్లగా ఉంటుంది అన్నమాట. నీ మోకాలు నల్లగా ఉన్నాయి అనుకో సాతాన్ని నీకు జడిసిపోద్ది, వెళ్ళిపోద్ది, పారిపోద్ది. సైతాన్ దేనికి లొంగుతాం? దేనికి లొంగుతావు సైతాను నువ్వు అంటే? దేనికి భయపడతావు సైతాను అంటే? ఏం చెబుద్ది సైతాను? ప్రార్థన పాటలు పాడేవాళ్ళకి భయపడతావా అంటే, ఆహా పాటలు పాడేవాళ్ళకి నేను భయపడతానా? మీరు పాడుతున్నారు పాటలు, నేను పాడానంటే చక్కగా వినసొంపుగా ఉంటుంది, నేను వాయిద్యం వేస్తే అంత ఇదిగా ఉంటుంది అని సాయితాన్ని చెబుద్ది అన్నమాట. మరి దేనికి వాక్యం చెప్పే వాళ్ళకి భయపడతావంటే వాక్యం సైతాన్ కాడ చెప్పింది, ఏసైగా చెప్పింది వాక్యం, ఏసైగా చెప్పింది వాక్యం. మరి ఇంకా దేనికి భయపడతా నువ్వు అని అంటే? దేనికి భయపడతా? దేనికి భయపడతా? ప్రార్థనకే, పాటలు పాడే వాళ్ళకి భయపడవు, వాక్యం చెప్పే వాళ్ళకి భయపడవు, పరిచయం చేసే వాళ్ళకి భయపడవు, ఇంకా దశభాగం ఏదో కానుకలు ఇచ్చే వాళ్ళకి భయపడవు. మరి దేనికి భయపడతా? ప్రార్థన జీవితం అంటే అది నాకు భయం. ప్రార్థన చేస్తే వాళ్ళంటే నాకు భయం. అక్కడ ఉన్న నేను వెళ్ళిపోతా అని అంటుందా సైతాను. అట్లాగే మనం ప్రార్థన చేయాలి, మోకాలు ఉండాలి. ప్రార్థన అంటే కూర్చుని ఏదో వాళ్ళు యోగాలు చేస్తారు చూడు, అట్టా చేయకూడదు. మనం అట్టా కూర్చుని అట్లా ఉంటే నీ దేవుడి ప్రార్థన ఆలకించడు. నువ్వు రోదన చెయ్యాలి, రోదన చేసి ప్రార్థన చేయాలన్నమాట. ఒక అన్న భక్తురాలు ఉంది, ఆ భక్తురాలు మందిరానికి వచ్చింది, పిల్లలు కావాలని. ఆ బిడ్డ వచ్చి ఆవిడొచ్చి దేవుడి సన్నిధిలో రోదన చేసిందంట. రోదన చేసి అసలు లోన పువ్వులట్టుకు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ అడిగిందంట. దయచేయండి. ఆవిడని చూసి బిత్రపోయాడు. ఏంటి ఇవిడి తాగిందా ఏంటి, మత్తిరాలా ఏంటి అని చెప్పేసి ఆవిడ అన్నాడంట. ఏమ్మా ఎంతవరకు మత్తిరాలు దాకా ఉంటావు నువ్వు? లెగ్సి మెల్గా అంటే నేను మత్తిరాలను కాదు దయచేయండి. మన వాళ్ళు అయితే ఏమంటారు ఆ మాట అంటే, నేను సన్నిధికి వచ్చి ఏదో కార్యాలు చేయాలని దేవుడు నేను ప్రార్థన చేసుకుంటే నన్ను మత్తిరాళ్ళు అంటావా అని, ఈ సంఘం కాబట్టి ఇంకో సంఘం, ఈ మందిరం కాబట్టి ఇంకో మందిరం, ఈ పాస్టర్ కాబట్టి ఇంకో పాస్టర్ అని వెళ్ళిపోతారు మన వాళ్ళు. ఆవిడ అట్లా అనలా, నా ఏళ్ళు పడ అట్లా అనమాక నేను మనోదుఖం కలిగింది దాన్ని ప్రార్థన చేసుకుంటున్నాను అని చెప్పినప్పుడు అప్పుడు దయచేయండి అప్పుడు అన్నాడంట, నీవు ప్రార్థన చేసుకున్నది దేవుడిని నువ్వు వేడుకున్నది దేవుడు నీకు అనుగ్రహించిన గాక అన్నాడంట. అలాగే దయచేయండి కాడ మనల్ని దీవించాలన్నమాట. దీవిస్తే అప్పటి నుంచి దుఃఖముఖం లేకుండా ఉందంట అన్న. అప్పుడు మంచి కుమారుని ఇచ్చాడు, ఆయనే సమయలు మాట. ప్రవర్తగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు, దైవజనుడిగా అన్నిటిగా ఆయన ఉన్నాడు మాట. ఎంతో గొప్ప ఆయనతో దేవుడు మాట్లాడాడు, చిన్నప్పుడే మాట్లాడాడు. అట్లాంటి జీవితం మనలో ఉండాలి.
దేవుడు మనతో మాట్లాడాలన్నమాట. మాట్లాడే జీవితం మనలో ఉండాలి. అంతేగాని మనం దేవుడి సన్నిధికి వెళ్తున్నాను, నేను కానుకలు ఇస్తున్నాను, అవి ఇస్తున్నాను. కానుకలు కాదు, అవి కాదు కోరేది దేవుడు. నీ హృదయం ఎలా ఉంది దేవుడు అందు. నువ్వు నిజంగా మొరపెట్టమన్నాడు దేవుడు. అంటే అబద్ధంగా మొరపెట్టే వాళ్ళు ఉన్నారనేగా దేవుడు చెప్పింది. నిజంగా మొరపెట్టే వాళ్ళకి సమీపంగా ఉంటా అన్నాడు దేవుడు. నిజంగా మొరపెట్టే వాళ్ళకి సమీపంగా ఉంటా అన్నాడు. నిజంగా మొరపెట్టు అంటే నీ యావత్వం, నీ ఒంట్లో అవయవాలన్నీ దేవుడికి సరెండర్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు పోలీసు వస్తే మనం సరెండర్ అని చేతులు ఎత్తారు చూడు, అట్లాగే దేవుడికి మనం అంతా సరెండర్ అయిపోవాలి. దేవుడు ఆలోచన తప్ప ఇంకేరే ఆలోచన ఉండకూడదు. ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేస్తా ఆ పొయ్యి మీద ఇదో పెట్టాను చూడమ్మా, అది మీ నాన్న భోజనం పెట్టమ్మా, స్తోత్రం అని అదిగో అక్కడ అది ఉంది చూడమ్మా, ఇది ఉంది చూడ అట్లా అంటే అది ప్రార్థన కాదు, అది ప్రార్థన అవ్వదు. ఆ ప్రార్థన చేయకూడదు మనం. ప్రార్థన అంటే ఎలా ఉండాలంటే యాకోబు చేశాడు ప్రార్థన. యాకోబు ఆ సంతానాన్ని వాళ్ళ భార్య బిడ్డలను అందరం పంపేసి, వాళ్ళకున్న సంపద కాడ అన్నీ పంపేసి ఎబ్బేకి రేపు కాడ నిలబడ్డాడంట. నిలబడి ఆ రేత్రంతా ప్రార్థన చేశాడంట. మోకరిచ్చి చేతులు ఎత్తి ప్రార్థన చేశాడంట. ఒక్క మాట గురించి నన్ను దీవించని మాకు ప్రార్థన చేశాడు. తెల్లవారు ప్రార్థన చేశాడంట. అట్లాంటి ప్రార్థన మనం చేయాలన్నమాట. అట్లాంటి ప్రార్థన చేస్తూ దేవుడి ఆశీర్వాదం పొందుకోవాలి. అంతేగాని మనం ప్రార్థన చేయకుండా వచ్చి కూర్చుని వెళ్తే నీకు ఫలం ఉండదు. నిన్ను దేవుడు దీవించాలంటే నువ్వు ప్రార్థన చేయాలి, దేవుడిని ఆరాధించాలి మనస్ఫూర్తిగా. దావీదు భక్తుడు ఉన్నాడు, ఆయన మనసారా సూచించేవాడంట, గణపరిచేవాడంట. అలాంటి జీవితం కలిగి మనం కాడ ఉండాలన్నమాట. అంతేగాని పైబాయి భక్తి చేయకూడదు. పైబాయి భక్తి చేసేవాళ్ళు ఎవరో పరిచయుడు అంట. మందిరానికి వచ్చి ఒకసారి నేను అన్ని ఇస్తున్నాను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, అన్ని ఇస్తున్నాను, అలాగే లేనందుకు మీ స్తోత్రం, ఇది పక్కన ఉన్నాడే ఆ సుంకర్ లేనందుకు మీ స్తోత్రం అన్నాడంట. అనేటప్పటికీ ఈ పక్కన ఉన్న సుంకర్డు, నేను ప్రభు నేను పాపని నన్ను క్షమించు, మీ కళ్ళెచ్చు అక్కడ యోగ్యత ధైర్యం చాలతలేదు నాకు, కిన్నున్నయ్యాని రొమ్ము కొట్టుకుని ప్రార్థన చేశాడంట. అప్పుడు ఈ శంకర ప్రార్థన ఆలకించాడు దేవుడు. ఈ పరిసైడ్ అన్ని ఇచ్చినా కానీ ఏమి లేదు, ఆయనలో తగ్గింపు లేదు. ఎదటి వాడిని కించపరిచే జీవితం ఉంది. అట్లాంటి జీవితం మనం ఉండకూడదు. ఎదటి వాడిని ఎప్పుడు కించపరచకూడదు, కించపరిచే జీవితం ఉండకూడదు. మనం అందరినీ ఒకరిని గౌరవించాలి కానీ ఒకరిని ఏహనపరచకూడదు. అట్లాంటి జీవితం ఉండకూడదు. దేవుడి బిడ్డలుగా మనం అందరితో ప్రేమ కలిగి ఉండాలి. దేవుడి ప్రేమ చూపించాలన్నమాట. దేవుడికి ఇష్టమైన ప్రార్థన చేసుకుని ఆయన దీవులు పొందుకోవాలి. అంతేగాని నేను ప్రార్థన చేస్తున్నాను, ఇన్నేళ్ళుగా ప్రార్థన చేస్తున్నా, నా కార్యం చేయలేదు, దేవుడు అది ఇది అని మనం అనకూడదు. దేవుడు నీ కార్యం చేస్తాడు. కార్యం చేతకి దేవుడు ఉన్నది. దేవుడు ఎప్పుడు దీవిస్తామని చూస్తున్నాడు. నువ్వు పాపంలో ఉంటే దేవుడు బాధపడతాడు. పాపంలో నుంచి ఎప్పుడు నా బిడ్డ బయటకు వస్తుంది, నా దీవెనలు ఎప్పుడు పొందుకుంటుంది అని దేవుడు చూస్తాడు అన్నమాట. దేవుడిని ఇచ్చు నేను దీవిస్తాకే చూస్తాడు. అంతేగాని నిన్ను శాపానికి అప్పగిస్తాకే నిన్ను బాధ పెడతాక చూడలేవు. ఎప్పుడు దీవిస్తాక చూస్తాడు. కాకపోతే నీ క్రియల వల్ల, నీ ప్రవర్తన వల్ల నువ్వు బాధపడతావు అన్నమాట. నీవు బాధపడటం అంటే నీకు శ్రమ వచ్చిందంటే, ఎవరి నిమిత్తం వచ్చిందంటే నిన్ను నిమిత్తమే వచ్చింది. నువ్వు సరిగ్గా లేవు, నేను ఎక్కడ పడిపోయానో అని నువ్వు ఆలోచించుకో. ప్రార్థన చేసి ప్రభా నేను ఎక్కడ పడిపోయాను, ప్రభా ఎక్కడ ఈ ప్రార్థనలో పడిపోయానో నిన్ను అని నువ్వు ప్రార్థన చేసుకుంటూ నువ్వు జ్ఞాపకం తీసుకోవాలి. అట్లా ప్రార్థన చేయాలి. అంతేగాని నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు కార్యం చేస్తలేదు, నేను అన్నీ ఇస్తున్నాను, కార్యం చేస్తలేదు, ఇంకా చర్చ ఎందుకు, ఎందుకు నాకు చర్చికి రాను, ఆటికి రాను, ఇటుకి రాను అని నువ్వు అనకూడదు. అంటే నువ్వే నష్టపోతావు. దేవుడికి ఏమీ నష్టం లేదు. దేవుడు
నిన్ను నీ సన్నిధికి వస్తే దీవించబడతావు నువ్వు, లేకపోతే లేదు. అంతేగాని దేవుడికి ఏమైనా నష్టం లేదు. నీ గురించే నువ్వు ప్రార్థన చేసుకోవాలి. అలాంటి జీవితం జీవిస్తూ ప్రార్థన చేసుకుంటూ ఆయనలో ముందుకు సాగుతుంది. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్.